అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కొత్తపల్లి మున్సిపాలిటీ ఇటీవల కాలంలో కరీంనగర్ కార్పొరేషన్లో విలీనమైంది. పలు సమస్యలతో కునారిల్లుతున్నాం. ఇప్పటికే జిల్లా అధికారులకు మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం, అయినా పట్టించుకోవట్లేదంటూ మరొకసారి ప్రజావాణిలో జిల్లా అధికారులను కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీంతో వీళ్ళంతా కూడా కొత్తపల్లి మున్సిపాలిటీ నుంచి జడ్పీ మాజీ కోఆప్షన్ మెంబర్, అలాగే మాజీ చైర్మన్, ఇతర సభ్యులు, నేతలందరూ కూడా ఉన్నారు. వారి అభిప్రాయం ఏంటి, అసలు వాళ్ళ సమస్యలు ఏంటి ఒకసారి కనుక్కుందాం. ఏంటి అసలు మీ మున్సిపాలిటీ విలీనమైంది, ఏంటి ప్రధానమైన సమస్య? మా కొత్తపల్లి మున్సిపాలిటీ కరీంనగర్ నగరపాలక సంస్థలో విలీనం అయిన తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు సమస్యల వలయంగా కొత్తపల్లి ఏర్పడ్డది. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కరెంటు సమస్యలు కానీ, నీటి సమస్యలు కానీ, శానిటేషన్ వ్యవస్థ కానీ, దానిలో ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా కూడా ఇలాంటి ప్రయోజనం లేకుండా ఉన్నది. దీనివల్ల ప్రజలు చాలాసార్లు ఇబ్బంది పడుతున్నారు. మేము గతంలో మన కమిషనర్ గారిని కూడా కలిసి ఇలాంటి ఇబ్బందులు చాలా మేము తెలియజేసి వారికి ప్రభుత్వ అధికారులకు చెప్పి వీటిని సాల్వ్ చేయాల్సిందిగా మేము చాలాసార్లు చెప్పడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వ అధికారులు కానీ ఎవరు కానీ వాళ్ళెవరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. కావున ఈరోజు మరొకసారి మేము కలెక్టర్ గారి వద్దకు మా జమీలుద్దీన్ గారు మరియు మా పాలకవర్గము, మా కొత్తపల్లి పట్టణానికి చెందిన నాయకులందరం కలిసి ఈరోజు ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ మన కరెంటు సమస్య కూడా దానివల్ల కూడా చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పి మాకు డి గారిని పిలిచి చెప్పడం జరిగింది. ఈ సమస్య పరిష్కారం ఈ వారం రోజుల లోపల చేస్తా అన్నారు. దయచేసి అధికారులకు మేమందరం కొత్తపల్లి పట్టణం ప్రజలను విన్నవించుకుంటున్నాం ఏంటంటే ఈ వారం రోజుల్లో ఎలాంటి సమస్య లేకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి మేము మరొకసారి కలెక్టర్ గారిని మరియు కమిషనర్ గారిని మా మున్సిపల్ పట్టణం తరఫున మరియు కొత్తపల్లి పట్టణ ప్రజల తరఫున కోరుకుంటున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఒకటి చెప్పండి, కరీంనగర్ కార్పొరేషన్లో మీ మున్సిపాలిటీని కలవడమే కొంత అయిష్టంగా ఉన్నటువంటి విషయం మనందరికీ విదితమే. ఇప్పుడు మెర్జ్ అయిపోయిన తర్వాత ఇప్పటికీ పెండింగ్లో ఉన్న సమస్యలు ఏంటి, ఎట్లా ముందుకెళ్తున్నారు? కొత్తపల్లి మున్సిపాలిటీ కరీంనగర్ కార్పొరేషన్లో మెర్జ్ చేయడమే రాజకీయ స్వార్థంతో చేయడం జరిగింది. పట్టణ ప్రజలు కానీ, అక్కడ మున్సిపల్ పాలకవర్గం కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ, ఈ కలుపుకునే అప్పుడు ఉన్నటువంటి మేయర్ కానీ వీళ్ళు అందరూ కూడా వ్యతిరేకించారు. దీనికి కలపొద్దు అని అన్నారు. అయినా బలవంతంగా అధికారం ఉన్నదని చెప్పి కలపడం జరిగింది. ఆ కలిపే సందర్భంలో కొత్తపల్లి మున్సిపాలిటీ అకౌంట్ నుంచి వివిధ పద్దులకు చెందినటువంటి 6,41,00,000 రూపాయలు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ సందర్భంలో మా యొక్క మున్సిపల్ కార్మికుల జీతాలు కానీ, కొంత చిన్న పనులు చేసినటువంటి కాంట్రాక్టర్ల బిల్లులు కానీ సుమారు 2 కోట్ల రూపాయలు చెల్లించేది ఉన్నది బకాయి. కానీ 4 నెలలైనా ఇంతవరకు మా మున్సిపల్ కార్మికులకు జీతాలు చెల్లిస్తలేరు, అదేవిధంగా ఆ కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు చెల్లిస్తలేరు. ఇంకా 4,41,00,000 కార్పొరేషన్ దగ్గర ఉంటాయి నిల్వ, అయినా అవి చెల్లిస్తలేరు. రెండోది ఏంటి అని అంటే, ఒకరోజు కూడా మా దగ్గరికి మున్సిపల్ పై స్థాయి అధికారులు ఎవరు కూడా వచ్చి పర్యటించి మా దగ్గర శానిటేషన్ ఏంది, నీటి సరఫరా ఏంది, అసలు వీధి దీపాల నిర్వహణ ఏంటిది అనేది పరిశీలించలేదు. మా దగ్గర 2 చెత్త సేకరణ ట్రాక్టర్లు ఉంటాయి, ఆ 2 కూడా రిపేర్ అయిపోయినాయి. దానికి ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయడానికి డబ్బులు లేవని చెప్పి మూలకు పడడంతో వారం 15 రోజులకు ఒక్కసారి కూడా చెత్త సేకరణ ట్రాక్టర్లు వస్తలేవు. 4 నెలల నుంచి జీతాలు రాలేదని చెప్పి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తలేరు. బాయిలు ఎండిపోయినాయని చెప్పి నీళ్ల సరఫరాలు అంతరాయం ఏర్పడుతున్నది. కొత్త బాయిలు కిరాయికి తీసుకుందామంటే రైతులు ఎవరు ఇవ్వడానికి లేదు. ఒక కొత్త బాయిని ప్రతిపాదించినాం, ఆ చెరువు కింద ఒక 5 లక్షల రూపాయలతో దాన్ని నిర్మాణం చేయవచ్చు అని చెప్పి, దానిలో కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ లేదని చెప్పి ఆ బాయి తవ్వుతలేరు. నీళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతా ఉన్నది, పారిశుద్ధ్యానికి ఇబ్బంది అవుతా ఉన్నది. అంతేకాకుండా మాకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కూడా కరెంటు సప్లై అంటే కరెంటు పోయే పరిస్థితి. గత ప్రభుత్వం ఏం చేసిరు అని అంటే, అప్పుడు ఒక ఎక్స్ప్రెస్ లైన్ ఉండాలి మున్సిపల్ ప్రాంతానికి అని చెప్పి అప్పుడు నిధులు శాంక్షన్ చేశారు. 99% వర్క్ పూర్తయింది. ఒక 10 పోల్లు రాణిపురం వద్ద వేసేటు ఉంటాయి. అవి వేస్తే మాకు నిరంతరాయం నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతుంది. ఆ 10 పోల్లు పెండింగ్ పెట్టడంతో మాకు చినుకు పడితే కరెంటు పోతుంది, గాలి వస్తే కరెంటు పోతుంది. అంతేకాకుండా మెడికల్ కాలేజ్ వద్ద ఒక సబ్స్టేషన్ నిర్మాణం కొరకు గత ప్రభుత్వమే శాంక్షన్ చేసింది. గత ప్రభుత్వమే భూమి కూడా ఎకరం కేటాయింపు చేయడం జరిగింది. కానీ ఇంతవరకు ఆ సబ్స్టేషన్ నిర్మాణం పనులు పూర్తి కాలేదు. దాంతో ఏమవుతున్నది, లో వోల్టేజ్ సమస్య వస్తున్నది. ఇది కరెంటుది ప్రధానమైన సమస్య ఉన్నది. అంతేకాకుండా మా కొత్తపల్లి ఊరుకు వ్యవసాయానికి, తాగునీటికి, సాగునీటికి పెద్ద దిక్కైనటువంటి పెద్ద చెరువు ఉంటుంది. దాని మత్తడి దిగిపోయిందని చెప్పి పోయిన సంవత్సరం ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చినాం. ఈ రోజు వరకు దానికి రిపేర్ చేసిన పాపన బోలే. ఏమన్నంటే నిన్న మొన్నటి వరకు మున్సిపాలిటీగా ఉన్నటువంటి కొత్తపల్లి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు తాగునీరు, సాగునీరు, విద్యుత్ సమస్యలతో కునారెళ్తున్నారు. మరొక వైపు పారిశుద్ధ్య కార్మికులకి వేతనాలు సరిగా చెల్లించకపోవడంతో వారు ఎక్కడ వేసిన గొంగర అక్కడే ఉన్నటువంటి చెత్త సైతం సరిగా తీయట్లేదు. అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి, లేదంటే సమగ్ర కార్యాచరణతో ముందుకొచ్చి ఆందోళనకి సిద్ధమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వీరి హెచ్చరికని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారా వేచి చూడాల్సిందే. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.